నేను మీ లక్ష్మీ వీరాంజనేయులు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా నేను శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు మరియు అభయ గణపతి దేవస్థానము గుజ్జనగుండ్ల గుంటూరు ఆలయానికి వెళ్ళానండి. ఇది పూజ అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి రావి చెట్టు కింద ఉన్నారు. అది మేము పూజ చేసిన తర్వాత కనిపిస్తున్నటువంటి విగ్రహం, అది అపియరెన్స్. ఇది ఎంట్రన్స్ అండి. యాక్చువల్లీ ఆ టైంలో 12 అవ్వస్తుంది. ఆ టైంలో అమ్మవారికి మహా నివేదన ఇస్తున్నారు. సో అమ్మవారిని కర్టన్స్ వేసుకున్నారు అనమాట. ఎదురుగా కనిపిస్తుంది పోతురాజు అండి, గ్రామదేవుడికి తమ్ముడు పోతురాజు. సో ఆయన రాత్రి భవన్లు కాపలాగా ఉంటారు చెల్లెళ్ళకి. సో ఏ గ్రామదేవతకైనా కూడా పోతురాజు కాపలాగా ఉంటారంట. సో గ్రామదేవతల విగ్రహానికి ఎదురుగా పోతురాజు ఉంటాడు. ఇది విగ్రహ రూపం అండి. అండ్ ఇక్కడికి వస్తే మన అభయ గణపతి ప్రతి బుధవారం కూడా సంకటహర చతుర్థి నాడు కానివ్వండి, లేకపోతే విద్యాపరంగా ఏదైనా పూజలు చేయించుకోగలిస్తే కూడా బుధవారం కూడా పూజ చేస్తారంట. సార్ వెంకటేశ్వర శర్మ గారండి మమ్మల్ని మినిమం 20 minutes దాకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించారు. చాలా బాగా నచ్చిందండి నాకైతే. అంత టైం ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయించలేదు. ఇది ఫస్ట్ టైం నాకు నా అనుభవం. ఇది ఇక్కడేమో పోలేరమ్మ తల్లి శిలల రూపంలో ఉందండి. మొదటిసారిగా తను ఉద్భవించినటువంటి రూపం అట. సో శిలని వేరే ప్లేస్లో ప్రతిష్ఠించి తర్వాత విగ్రహ రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించారండి. సో ఈయనకి ఎదురుగా ఉంది కూడా పోతురాజే. నాకు చాలా డౌట్ అండి, అలా ప్రతి గ్రామదేవతకి ఎదురుగా ఎందుకు అలా చిల్లగా ఉంది కాబట్టి నాకు పోతురాజు అని అర్థం కాలేదు. నేను పక్కగా అడిగిన చెప్పారు అది పోతురాజు అని. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, నీట్గా ఉంది. ఇది రావి చెట్టు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయాలనుకుంటే మీకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అందరికీ. అక్కడ చూస్తున్న పోలేరమ్మ తల్లి రికార్డు షార్ట్ కోసం చేశాను. చెప్తూ మనకు పాలు పెరుగు పంచామృతాలతో చేయించాలండి. చాలా బాగా చేయించారు. అంత బాగా నచ్చింది నాకు. సో సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నానండి. కావలసిన వాళ్ళు ప్రత్యేకించి ఇలాంటి పూజలు చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళం కదండి. మనం ఎక్కువగా నాగదేవతకి మొక్కుకుంటూ ఉంటాం. వివాహ సంబంధాలు కుదరకపోయినా, పిల్లలు పుట్టకపోయినా ఇలాంటి మొక్కులు మొక్కితే నాగదేవత తీరుస్తుంది అనేసి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి పిలిస్తే మనకి అలాంటి దోషాలన్నీ పోతాయన్నమాట. ప్రత్యక్ష నిదర్శనం అండి. మా రిలేటివ్స్లో ఉన్నాయి. మా సొంత బాబాయి మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి. సో అందుకని నేను ఫాలో అవుతుంటాను. మరి మీరు ఫాలో అవుతుంటారా? ఇక్కడ బకెట్లో చూసారు కదా, వాటర్ అలా సెపరేట్గా కలిపించాము. సో ఇది పూజ అనంతరము నేను బృందావన్ గార్డెన్స్లో విన్నాను ఒక మంచి మాటని పోస్ట్ చేశాను. ఆ ప్రకారం పంతులు గారికి నేను స్వయంపాకం ఇస్తున్నానండి. బియ్యం, కందిపప్పు, చింతపండు, తాంబూలం 21 రూపాయలు. దానితో పాటు తోటకూర కట్ట కూడా ఇచ్చాను. పంతులు గారిని మరీ అడిగానండి, ఈరోజు శనివారం మీరు తీసుకోరు, శనివారం కాబట్టి శనిని ఆహ్వానిస్తామన్నట్టుగా తోటకూర కొనరండి, వండరు కూడాను. బట్ శని మన ఇంట్లోకి వస్తున్నాడంటే మనకి మంచి చేయడానికే శని వస్తాడు అనేసి నేను శనైశ్వర్య వైభవం అన్నట్టు విన్నానండి. సో మనం ఏది నమ్మితే అది నమ్మకం, నమ్మకపోతే మూఢనమ్మకం. సో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా గడిచిందండి. బాయ్.